అమరుల త్యాగాలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ప్రముఖమైందని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చి 10 ఏళ్లైనా ఉద్యమ ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు కమలం లీడర్లు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీజేపీ ఆఫీసులో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఉద్యమకారులు అమరుల త్యాగాల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆనాటి ఉద్యమకారులకు ఇప్పుడు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తొలిదశ ఉద్యమకారుల్ని సన్మానించారు లక్ష్మణ్. 10 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తొలిదశ ఉద్యమకారులు వీళ్ళే ఆ ఉద్యమానికి బీజం పోయకుండా ఉన్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకపోతే మీ పదవులు ఎక్కడ, మీరు ముఖ్యమంత్రులు ఎక్కడ? కనీసం నైతిక హక్కు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని నేను ప్రశ్నిస్తాను. వారు కోరుకుంటున్నల్లా కూడా ఆ ఆహుతులైన కుటుంబాలను గుర్తించి గౌరవించాలని, భావితరాలకు ఆ చరిత్రలో వాళ్ళను భాగస్వామ్యం చేయమని కోరడం తప్పితే ఈ ప్రభుత్వం నుంచి కానీ లేదా ఆ పార్టీ నుంచి కానీ వారు ఆశించింది ఏమీ లేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్యమ పోరాట రోజుల్ని గుర్తు చేసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తాను చేసిన తెలంగాణ పోరు యాత్ర దృశ్యాల్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అమరుల పోరాటం, సుష్మా స్వరాజ్ వంటి ఎంతో మంది మహనీయుల వల్లే 60 ఏళ్ల కల నెరవేరిందని ట్వీట్ చేశారు బండి సంజయ్. రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించబోతోందన్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఇదే విషయాన్ని అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయన్నారు. నల్గొండ జిల్లాలోని ఉద్యమకారుల్ని సన్మానించారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. అన్ని వర్గాల పోరాట ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు బీజేపీ నేత. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఎవ్వరూ లేరన్నారు. అతిపెద్ద రాజకీయ పార్టీగా అతి ఎక్కువ సీట్లతో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించకపోతుంది. 9 నుంచి 10 సీట్లు వచ్చి మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషణ చెప్తా ఉన్నాయి. కొన్ని పార్టీలు అదేదో తెలంగాణ వాళ్ళు చేయబట్టే వచ్చింది, మేమే తీసుకొచ్చిన తెలంగాణ ఇచ్చింది మేము అనేటటువంటి ఒక అహంకారంతో అవివేకంగా మాట్లాడుతున్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక్క ఎంపీ కూడా లేడు ఆ రోజు. తెలంగాణలో గెలిచే ఎంపీ సీట్లపై పోస్టును డిలీట్ చేశారు బీజేపీ ఫర్ ఇండియా ట్విట్టర్ నిర్వాహకులు. ఆ ట్వీట్లో 4 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయంటూ మొదట్లో ట్వీట్ చేశారు. అయితే ఎగ్జిట్ పోల్ కంటే తక్కువ ఎంపీ సీట్లు వస్తాయని ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ అంశాన్ని స్టేట్ బీజేపీ నేతలు, జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్లడంతో బీజేపీ ఫర్ ఇండియా ట్విట్టర్ ఖాతాలోని పోస్టుని తొలగించారు.